మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. మరి గురుగారితో మాట్లాడి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి సందేహాలు ఉన్నాయనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ శ్రావ్య గారు. నమస్తే, చెప్పండి. ఎలా ఉన్నారు సార్? ఎస్, సూపర్ మేడం, ఎక్సలెంట్. నెంబర్స్ అంటే ఎలా ఉన్నారని అడగొద్దు, ప్రశ్న అడగొద్దు, ఎందుకంటే ఆల్వేస్ సూపర్, ఎక్సలెంట్. సార్, న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు ఎలాంటి ఫోన్ నెంబర్స్ ఉండాలి సార్? అసలు కొంతమంది జనరల్ గా న్యూమరాలజీ ప్రకారం ఏం ఫోన్ నెంబర్స్ యూజ్ చేయరు. మరి కొంతమంది లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే న్యూమరాలజీ ప్రకారం మాత్రమే ఫోన్ నెంబర్స్ ఉండాలి అంటారు. సో అది ఎలాంటి నెంబర్స్ ఉంటే మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం సార్? మంచి ట్రెండింగ్ క్వశ్చన్. ఎస్ మేడం, ఇప్పుడు దీనికి సంబంధించింది వివరిస్తాను. యాక్చువల్గా నా ప్రోగ్రామ్ గురించి కూడా ఒకసారి చెప్తాను మీకు. ఎస్ ఆడియన్స్, నేను బాబా ప్రసాద్ విన్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. వెల్కమ్ ఫ్రెండ్స్. మన కుబేరన్ నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా December 15th సండే వస్తుంది. ఆ రోజు ఎంజాయ్ చేయండి. ఆ రోజు మంచి ప్రోగ్రామ్ ఉన్నది. సో మీ అందరికీ న్యూమరాలజీకి సంబంధించిన చాలా కన్క్లూజన్స్ ఏదైతే మిస్ అవుతున్నాయో అక్కడ క్లారిఫై అయ్యే స్టేజ్. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో కనెక్ట్ కాండి. కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది. సో మనకు ప్రోగ్రామ్ కూడా ఒక 2-3 రోజులే ఉంది కాబట్టి స్పీడ్గా డెసిషన్ తీసుకోండి. సో నెంబర్కి కాల్ చేస్తే మీకు టోటల్ వివరాలు వచ్చేస్తాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఈరోజు మేడం మీరు అడిగిన ప్రశ్న మొబైల్ నెంబర్. ఇప్పుడైతే ఇది వెరీ వెరీ ట్రెండింగ్. ఎందుకంటే నెంబర్లోనే అన్ని దాగి ఉన్నాయి. వాస్తవంగా నా నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవడమే న్యూమరాలజీకి సంబంధించిన కాన్సెప్ట్. దీంట్లో ఒక 5-6 అంశాలు మనం ఎప్పుడు న్యూమరాలజీలో గ్రేడ్స్ ఇస్తా ఉంటాం. ఆ గ్రేడ్స్లలో ఇది సెకండ్ గ్రేడ్లో ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ వచ్చేసి మనకి లక్కీ నేమ్. మన నేమ్ ఎలా ఉందో అనేది తెలుసుకోవటం అనేది ఫస్ట్ మ్యాటర్ ఇన్ న్యూమరాలజీ. ఇక సెకండ్ ప్లేస్ వెంటనే మొబైల్ నెంబర్. ఎందుకంటే ఇది ఎలా అయిపోయిందంటే మొబైల్ నెంబర్ మన శరీర భాగంలోనే ఒక భాగం అయిపోయింది. కనపడని భాగం. ఇప్పుడు చేయి అంటే మనకు కనిపిస్తుంది, ముక్కు కనిపిస్తుంది, నోరు కనిపిస్తుంది. ఇది కనపడదు కానీ మన శరీర భాగమే. అది లేకపోతే మనం ఉండలేము. వాస్తవంగా అవునా కదా? దాన్ని వదిలిపెట్టి కాసేపు మిస్ అయితే ఉండలేము. అదే ఇంట్లో మర్చిపోయి బయటకు వెళ్తే కష్టమే. గూగుల్ పే దాంట్లోనే, ఫోన్పే దాంట్లోనే, పేటిఎం దాంట్లోనే, ఆర్టీఎం, ఈటీఎం అన్ని దాంట్లోనే ఉంటాయి. ఏం చేయలేము. సో కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది న్యూమరాలజీ చేస్తుందని చెప్తాను. మొబైల్ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే మీ మొబైల్ నెంబర్ వాడుతున్నారో అకార్డింగ్ టు యువర్ సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిరీస్ ప్రకారం మీ లక్కీ నెంబర్స్ ఏమున్నాయి. నాది 8వ నెంబర్, చాలా కఠినమైన నెంబర్. చాలా ఇబ్బంది పడ్డాను నేను. మామూలుగా 41 సంవత్సరాలు వీర పోరాటం చేసిన. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అంత మాయమాయ మొత్తం. సో అలా అవుతున్నప్పుడు మనకు న్యూమరాలజీ పరిచయం అయింది. సో ఏంటి అసలు ఇదని చూసినప్పుడు నేను వాడిన మొబైల్ నెంబర్తోనే నాకు చాలా నష్టాలు జరిగింది. 95426444 ఇంకా ఉంది నా దగ్గర నెంబర్. అది దాన్ని స్విచ్ ఆఫ్ చేసి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకొని ఇంకా వాడుతున్నా దాన్ని. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి వాడుతున్నా మొబైల్. ఎక్కడెక్కడో చుట్టాల దగ్గర ఉంది, అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర ఆ నెంబర్ ఉంది. పక్కన వాళ్ళు కాల్ బ్యాక్ చేసినప్పుడు నేను కనెక్ట్ కాలేదనుకోండి, ఇబ్బంది అయితే దాన్ని అలాగే ఉంచుకొని కాల్ ఫార్వర్డింగ్ అంటే దాని వైబ్రేషన్స్ ఏం రిలీజ్ కావు. దానికి ఫోన్ వస్తే ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ నెంబర్కి వస్తుంది. అది సిస్టమ్ పెట్టుకోవచ్చు మనం. అందుకే చాలా మంది అదే అంటారు, సార్ నా ఫోన్ చాలా రోజుల నుంచి వాడుతున్నా సార్, నా బ్యాంక్ అకౌంట్లోకి అదే ఉంది, ఆధార్ కార్డు అదే ఉంది, పాన్ కార్డుకి అదే ఉంది, మా ఇంట్లో చాలా చుట్టాలందరికీ అదే ఉంది అని అంటే దాన్ని తీసేయని అవసరం లేదు. ఆ మొబైల్ నెంబర్ మీరు స్విచ్ ఆఫ్ పెట్టుకొని మంచిగా కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీకు మొబైల్ నెంబర్స్ వస్తూ ఉంటాయి కామన్గా. మీ నెంబర్ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ నెంబర్కి వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నాకు లక్కీ నెంబర్లు వచ్చేసి 5, 6, 8. ఈ 8 నా డేట్ ఆఫ్ బర్త్, 2 సేమే. మళ్ళీ దాన్ని వాడకూడదు, కొంచెం ఇబ్బందికరమైన నెంబర్, కఠినమైన నెంబర్, దాన్ని హోల్డ్ చేశాను. 5, 6 నాకు లక్కీ నెంబర్. 5 అంటే బిజినెస్, సూపర్ బిజినెస్ చేసేయచ్చు, మంచి నెంబర్. 6 అంటే మనీ ఫ్లో నెంబర్, డబ్బులను సంప్రదించే నెంబర్. ఈ రెండిట్లా ఇప్పుడు నాకు 2 లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి. 2 నెంబర్లో పెట్టుకున్నాను. నా మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే మీకు 50 వస్తుంది. 2 నెంబర్లు ఉన్నాయి నాకు, ఒకటి 50 వస్తుంది, ఒకటి 60 వస్తుంది. అంటే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే నీ సిరీస్ ప్రకారం నీ లక్కీ నెంబర్ ఏంది, దాని ప్రకారం నువ్వు వాడుతున్న 10 అంకెల మొబైల్ టోటల్ చేస్తే నీ లక్కీ నెంబర్ రావాలి. ఫస్ట్ కండిషన్. ఇక్కడ కనుక రివర్స్ అయింది అనుకోండి, మీ లక్కీ నెంబర్ లేకుంటే అది శత్రు నెంబర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అయిపోయినట్టే. నువ్వు ఆ నెంబర్తో ఏది చేసినా కూడా నీకు పని కాదు. ఏది చేయాలని దాంతోనే చేయాలిగా. వాస్తవంగా మీరు ఉంటారు ఖాళీగా, చేసేదంతా అదే, ఏదైనా అదే కదా. మీరు షార్ట్ చూడాలన్న దాంట్లో, రీల్ చూడాలన్న దాంట్లో, యూట్యూబ్ వీడియో చూడాలన్న దాంట్లో, డబ్బులు పంపేయాలన్నా, డబ్బులు రావాలన్నా అన్నిటికీ అదే నెంబర్ కదా. చాలా ప్రాబ్లం అవుతా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్ మీ లక్కీ నెంబర్ను పోలేటట్టుగా పెట్టుకున్నారంటే ఇట్ మస్ట్ బి రేజ్ యూ, మిమ్మల్ని గ్రోత్లోకి తీసుకొచ్చేస్తా ఆటోమేటిక్గా. నన్ను తెచ్చింది
ఓకే. మా గురుగారిని తెచ్చింది, ఇంకా చాలా మంది మా శిష్యులను తెచ్చింది, ఇంకా చాలా మంది, ఇంకా డైలీ ఒక 10-15 మొబైల్ నెంబర్స్ ఇస్తా అంట మనం. అందరూ మారిపోతుంది, అందరూ సంతోషంగా స్టార్ట్ చేస్తారు. సార్ వండర్ఫుల్ సార్, అసలు ఇన్ని రోజులు మేము ఏమేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, మనం అది చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే డబ్బులు వస్తాయి, మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయి అంటారు. అసలు నీ దగ్గర నెంబరే లేనప్పుడు డబ్బులు ఆ నుంచి వస్తాయి? అవునా కదా? ఏటీఎం కార్డు ఉండి డబ్బులు ఏటీఎంలు ఉన్నా పర్వాలేదు, దాని పిన్ నెంబర్ తెలియకపోతే డబ్బులు రావు కదా. పిన్ నెంబర్ పెడితే డబ్బులు వస్తాయి, పిన్ నెంబర్ కొట్టాలి, కొడితేనే డబ్బులు రిలీజ్ అవుతాయి. సో ఈ నెంబర్స్ ఎప్పుడైతే మిస్ అవుతాయో ఎవ్రీథింగ్ విల్ బి మిస్ ఫ్రమ్ యువర్ లైఫ్. మీ జీవితంలో అన్నీ మిస్ అవుతా ఉంటాయి. న్యూమరాలజీ అదే చెప్తుంది. ఇప్పుడు తర్వాత మనకి 4, 5, 6 స్థానాలు, ఈ స్థానాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 అంటే కుబేర స్థానం, 5 అంటే బిజినెస్ కమ్యూనికేషన్, తర్వాత దీన్ని బ్రహ్మ నెంబర్ అంటారు, సెంట్రల్ అట్రాక్షన్ నెంబర్. దీనికి ఒక అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది. ఇది ఏం చేస్తుంటే 85% పబ్లిక్ లేదు ఈ నెంబర్. మీకుందో లేదో తెలియదు, నాకు కూడా లేదు. 85% పీపుల్కి ఉండదు మేడం. 1,00,000 మంది పబ్లిక్ ఉంటే వాళ్ళకి 85,000 మందికి ఉండదు, 15,000 మందికే ఉంటుంది. దాంట్లో ఇంకొక 10% జస్ట్ కింద మీద అయింది, 5% మాత్రం జంప్స్, వాళ్ళు బిజినెస్ మ్యాన్స్, సూపర్ బిజినెస్ అనమాట. 5వ నెంబర్ ఉంటే బిజినెస్ బాగా చేయొచ్చు. అందుకే 5వ స్థానం 0 ఉండొద్దు మీ మొబైల్ నెంబర్లో. తర్వాత 6వ స్థానం ఉంటుంది, అది మనీ ఫ్లో నెంబర్, డబ్బుల స్థానం, అది లక్ష్మీదేవి స్థానం అంటారు దాన్ని, శుక్రాచార్యుడి నెంబర్ అంటారు దాన్ని, ఆ స్థానాన్ని 6వ స్థానాన్ని. అక్కడ కూడా 0 ఉండకూడదు. ఈ 2 కండిషన్స్ చాలా పర్ఫెక్ట్గా మాట్లాడేసింది. తర్వాత రిపీటెడ్ నెంబర్స్, ఈ పిచ్చి బాగుంటుంది మనల దగ్గర, లక్షలు పెట్టి 9999 444. ఇప్పుడు ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్లో ఒక నెంబర్ ఒక్కసారి లేదా 2 సార్లు అంతకు మించి రిపీట్ అయింది అనుకోండి, దాని క్వాలిటీ పోద్ది ఆటోమేటిక్గా, దాని క్వాలిటీ మిస్ అయిపోతుంది. ఓకే, ఇబ్బంది అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఎప్పుడైనా రిపీటెడ్ నెంబర్స్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత 4, 5, 6 స్థానాల 0 లేకుండా చూసుకొని మీరు మీ టోటల్ చేస్తే మీకు లక్కీ నెంబర్ వచ్చేటట్టుగా ఇదొకటి మంచి. అది లేకపోతే మాత్రం మీకు ఏది జరగదండి. ఇక అది మీకు న్యూట్రల్ నెంబర్లో ఉన్న కూడా పనిచేయదు. శత్రు నెంబర్లో ఉంటే ఇంకా మీకు అంత అపోజిషన్, రివర్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ కేరింగ్ తీసుకోండి. తర్వాత లాస్ట్లో మీకు 4, 5, 6 వచ్చేటట్టుగా, లేదా 5, 6, 4, 6, లాస్ట్లో కనీసం 6 వచ్చేటట్టుగా మీ మొబైల్ నెంబర్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గ్రోత్లోకి వెళ్ళిపోతారు. మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మీ సిరీస్ ప్రకారం. నేను చాలాసార్లు చెప్పాను, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క లక్కీ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా ఈజీ. లేదంటే మన దగ్గర చిన్న చిన్న కోర్సులు కూడా నడుస్తూ ఉంటాయి, నేనే ఆన్లైన్లో నేర్పిస్తూ ఉంటాను. మీకు ఆ వివరాలు కావాలంటే కూడా కాల్ బ్యాక్ చేసేయచ్చు. దాంట్లో మీకు అంత సమాచారం, ఫౌండేషన్ చిన్న ప్రీమియంతో ఉంటుంది ఫౌండేషన్ కోర్స్. దాంట్లో మీ లక్కీ నెంబర్ ఏంటి, మీ నేమ్ ఎట్లా మార్చుకోవాలి, 10 అంశాలు నేర్పిస్తాం. దాంట్లో 10 అంశాల న్యూమరాలజీ 90% కవర్ అయిపోద్ది. చిన్న ఫీజు ఉంటుంది. సో దాంతో మీ న్యూమరాలజీ కూడా నేర్చుకోవచ్చు. మనకు అతి ముఖ్యమైన ఏంది మేడం, నేమ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్, ఏటీఎం పిన్ నెంబర్, తర్వాత మీ లక్కీ మ్యారేజ్ డేట్. ఇవి తెలుసుకుంటే చాలు, న్యూమరాలజీ దాదాపు 90% వచ్చేస్తుంది. ఇక మిగతా ఏమన్నా ఉందంటే మనం గ్రోత్ కోసం చాలా బిజినెస్ కూడా చాలా హై బిజినెస్ మేడం. ఇది చాలా సింపుల్గా, ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు. ఏమైనా ప్రయోగాలు చేయాలి, సూత్రాలు కావాలి, కలపాలి, ఇదేం లేదు. ఇది జస్ట్ నెంబర్స్ హిస్టరీ. మీరు పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు, వెంటనే దీన్ని డబ్బుల గ్రోతింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎర్నింగ్ ఏమంటే స్టార్ట్ చేయొచ్చు, 30 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. వెంటనే స్టార్ట్. మేమంతా అలా తయారైన వాళ్ళమే. ఆ గురుగారు కూడా చాలా సింపుల్గా కోటీశ్వరుడు. మేము కూడా దగ్గరలో ఉన్నాం రేస్లో, విల్ బికమ్ ఏ కరోడ్పతి. న్యూమరాలజీ నెంబర్ ఎప్పుడైనా మేడం మీరు అడిగిన ప్రశ్న, లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలంటే మీ సీరియస్ ఏందో తెలుసుకోండి, మీ లక్కీ నెంబర్ ఏందో తెలుసుకోండి. మీ మొబైల్ నెంబర్ వాడుతున్నప్పుడు ఒక 4 కండిషన్లు పెట్టుకోండి. మీకు టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ ఉండాలి, 4, 5 స్థానాల్లో 0 ఉండొద్దు. తర్వాత రిపీటెడ్ నెంబర్స్ 1 సారి లేదా 2 సార్లు ఉండాలి. లాస్ట్లో మీరు 4, 5, 6 పెట్టుకోండి. ఇంతవరకు చాలు. ఇంకా కొన్ని ఉంటాయి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కాల్ బ్యాక్ చేయండి, మేము దానికి సంబంధించిన పక్కా సమాచారం ఇస్తాం. అంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది లక్కీ నెంబర్ కి ఇదే మీకు అసలు బేసే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు తెలుసుకోకపోతే మీకు చాలా మంది లేదంటారు. లేదనేది అవాస్తవం. లేదు అంటే మీరు పుట్టనట్టే ఇంకా. ఎందుకంటే యూనివర్స్లో మీ డేట్ కన్ఫర్మేషన్ చేయలేకపోతే యూనివర్స్ ఎలా నమ్ముతుంది? వాళ్ళని సావే జన్మించిందంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, అక్కడ అది రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అలా మెయింటైన్ చేయండి. చాలా సందేహపడద్దు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ హియర్. మీరు ఏమైనా సందేహం ఉంటే కాల్ బ్యాక్ చేయండి, వీ విల్ రెక్టిఫై ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు సార్. చూసారు కదండి, మీకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా లక్కీ నెంబర్స్తో పాటు మొబైల్ నెంబర్స్ కూడా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.